మటన్ హలీం ట్రై చేస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లా వస్తుందో చూద్దాం. వచ్చిందని కొద్దిగా రావాలి ఇంకా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మమ్మీ ఇంట్లోనే ఫస్ట్ టైం మటన్ హలీం ట్రై చేస్తుంది అండ్ ఆ ప్రాసెస్ని మనం చూసేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ దీంట్లో ఏమేమి నానబెట్టినావు? మినపప్పు 2 టీ స్పూన్తో 2 వేసిన. ఓకే. గోధుమ రవ్వ 2, శనగపప్పు 1, పెసరపప్పు 1, కందిపప్పు 1. అవన్నీ వాటర్లో వేసి నానబెట్టాలి. మళ్ళీ బాదం, కిస్మిస్ కాజు అండ్ 2 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్. ఎంతసేపు నానబెట్టాలి? 4 అవర్స్. ప్లస్ మటన్, దాంట్లో కొంచెం ఫ్యాట్, ఆయిల్, నెయ్యి అండ్ అందులో కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఎంత మటన్ చేస్తున్నాం మమ్మీ? కొంచెం తక్కువ. ఓకే. అండ్ దాంట్లో ఎన్ని ఆనియన్స్? 2 ఆనియన్స్. ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే. ఫ్లాప్ అయిందనుకో, మటన్ కొట్టినట్టు కొడతాడేమో నాన్న. మటన్ కొట్టినట్టు ముందు నుంచే నీకు రాదు అని చెప్తుంది. కానీ కాదు కూడా అదే చెప్పాడు, రాదు. దాంట్లో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా అండ్ కొన్ని మిరియాలు. అని బటర్ వేసి కొన్ని మిరియాలు, కొంచెం సాజీరా, మిరియాలు, లవంగాలు, సాజీరా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, అది టైం పడుతుంది. నాన్న నీకేమనిపిస్తుంది, అవుతుందా కాదా ఏంటి హలీం? ఇక హలీమా ఇది? విద్యుత్ వచ్చే టైంకి చేయొచ్చు కదా, విద్యుత్ లేదు కదా. టైం పడుతుంది కదా. పుదీనా 10 విజిల్స్ రావాలి. 10 విజిల్సా? చిన్నగా మీద 10 విజిల్స్ తర్వాత 10 వచ్చినాయా మమ్మీ? ఇంకా ఉడకాలి, ఇంకొక 10 పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 పెడుతున్నాం. తర్వాత అది ఇట్లా అంటే ఇది విరిగిపోవాలా? ఏంటది? రైస్ ఇది ఇందాక నానబెట్టినాం కదా, వండాలి రైస్లో. బాయిల్ అయిపోయిందా? ఈ వాటర్ ఇట్లనే ఉంచాలి. నెక్స్ట్ చేసుకోవాలి దాన్నా. ఓకే, అయిపోయింది గైస్, అది ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని స్మాష్ చేయాలి. అంతా పట్టకపోవచ్చు అని అనుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫ్రై ఆనియన్స్, కొంచెం
వేసిన ఆయిల్. వావ్, వావ్. హాయనా ఈజీ చేస్తే వాళ్ళు అంటే నేను చూసిన యూట్యూబ్ ఛానల్ అన్ని 2-3 చూసాను, అన్నీ కలిపి ఒకటి చేశాను. ఒక్క స్పూన్ నెయ్యి సైడ్లో నుంచి ఆయిల్ రావాలి. ఆయిల్ పైకి వస్తే అప్పుడు ఉడికినట్టు. ఆయిల్ వస్తుంది. సరే బాగానే వచ్చింది కానీ కొద్దిగా రావాలి ఇంకా కొద్దిగా రావాలి.